హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో తెలుసా మీకు? బీచ్లో ఉన్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ బీచ్. ఖతార్లోని వన్ ఆఫ్ ది బెస్ట్ బీచెస్ ఇది. ఈ అరేబియన్ డెజర్ట్లో ఇలా అరేబియన్ సీ వాటర్ని టచ్ చేస్తుంటే ఎంత ప్లెజెంట్గా ఉంది, చాలా రిలాక్సింగ్గా ఉంది. అది చాలా అమేజింగ్గా ఉందండి. ఈ సీలైన్ బీచ్ సదరన్ రీజియన్ ఖతార్లో ఉంది. ఇది మనకి సిటీ సెంటర్ నుండి 50 మినిట్స్ డ్రైవ్లో ఉంటుందండి. అలాగే ఎయిర్పోర్ట్ నుండి 40 మినిట్స్ డ్రైవ్లో మనం ఇది రీచ్ అవ్వచ్చు. సో ఈ సీలైన్ బీచ్లో మనకి చాలా మంచి రిసార్ట్స్ కూడా ఉన్నాయండి, బోల్డ్ అని యాక్టివిటీస్. ఇప్పుడు మీకు ఎదురుగా కనిపిస్తున్నది మర్వాబ్ రిసార్ట్. సో ఇక్కడ కూడా చాలా యాక్టివిటీస్ అన్నీ ఉంటాయండి. రిసార్ట్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నది అల్మీరా సూపర్ మార్కెట్ ఇది. సో ఇక్కడ ఏమైనా మీకు కావాల్సినవి ఉంటే కనుక మీరు ఇక్కడ కొనుక్కోవచ్చు. ఈ రిసార్ట్లో మనకి ఇక్కడ చాలా యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయండి, అడ్వెంచరస్గా కూడా ఉన్నాయి. ఇది జస్ట్ మనకి బీచ్ మాత్రమే కాదండి, ఇక్కడ లైక్ శాండ్ డ్యూన్స్ కూడా మనకి ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మనం ఈ బీచ్ దగ్గర చాలా రిఫ్రెషింగ్గా ఉంటాయి, చాలా రిలాక్సింగ్గా కాకుండా మనకి అడ్వెంచరస్ యాక్టివిటీస్ లైక్ ఏంటంటే మనం సఫారీకి వెళ్ళొచ్చు, క్వాడ్ బైక్ అది కూడా చేయొచ్చండి. అలాగే మనకి ఇక్కడ క్యామిల్ రైడ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి మనకి. సో ఇది మనకి కంప్లీట్ ఫ్యామిలీ ప్యాకేజ్ లాగండి. ఇక్కడ బీచ్లో మీరు రిలాక్స్ అవ్వచ్చు, అలాగే అడ్వెంచరస్ రైడ్స్ కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మీరు ఇప్పుడు రైట్ సైడ్లో చూసినట్టయితే ఇక్కడ మీకు అంత శాండ్ అంతా కనిపిస్తుంది కదండి. సో చాలామంది ఇక్కడ క్యాంపింగ్స్ కూడా చేస్తూ ఉంటారు. క్యామిల్స్ కూడా కనిపిస్తున్నాయి, క్యామిల్ రైడ్స్ అవి కూడా జరుగుతూ ఉంటాయి. సో చాలామంది ఇక్కడ ఆగారు సో క్యామిల్ రైడ్స్ కోసం. అలాగే మనకి ఇక్కడ రెంటల్స్ కూడా ఉంటాయండి, క్వాడ్ బైక్స్ కానీ సఫారీకి కానీ. ఇక్కడ జీప్స్ కనిపిస్తున్నాయి కదా, సో ఇక్కడ స్టాప్ చేస్తారు చాలామంది వచ్చిన వాళ్ళందరూ. సో అక్కడ వెహికల్స్ తీసుకొని, బికాజ్ అక్కడ టైర్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఎందుకంటే ఇసుకల్లో కదండి. సో ఆ జీప్స్ తీసుకొని శాండ్ డ్యూన్స్లో వీళ్ళు ఎక్స్ప్లోర్ చేయడం చాలా అడ్వెంచరస్గా ఉంటుంది, చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటారు. సో మీరు చూసినట్లయితే ఇక్కడ కొన్ని జీప్స్ కూడా ఈ ఇసుకలో మీకు వెళ్తూ కనిపిస్తూ ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ప్రస్తుతానికైతే మనం బీచ్కి వెళ్దామండి ఫస్ట్. సో ఇక్కడ వచ్చిన వాళ్ళు కంప్లీట్గా మీకు బోల్డ్ అనే యాక్టివిటీస్ అండి, చాలా ఫన్గా ఉంటుంది, రిలాక్సింగ్గా ఉంటుంది. సో ఫుడ్ వైజ్ కానీ రిసార్ట్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంటాయి. సో డెఫినెట్గా కంప్లీట్ ప్యాకేజ్ అనుకోవచ్చు. సో కార్ పార్క్ చేసేసుకుందాం ఇక్కడ. ఇప్పుడు మనం బీచ్లోకి వెళ్ళిపోదాం. ఫైనల్లీ బీచ్కి వచ్చేసాము. సో ఖతార్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కదండి. సో మనం డ్రై ల్యాండ్స్ ఇదంతా. సో ఇసుక ఇలా చూస్తుంటే అసలు చాలా బాగుంది, కంప్లీట్ డెజర్ట్ ఏరియా. అండ్ ఇలాంటి డెజర్ట్ ఏరియాలో ఇలా సీన్ చూసి లైక్ బీచెస్ చూస్తుంటే చాలా బాగుంటుంది కానీ చాలా రిఫ్రెషింగ్గా, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఆల్రెడీ కొంతమంది లైక్ వచ్చారు. సో ఇక్కడ మీకు చూసినట్లయితే ఇక్కడ సీటింగ్ కూడా ఉందండి, అక్కడక్కడ లైక్ రిలాక్స్ అవ్వడానికి సీటింగ్ అరేంజ్మెంట్ కూడా ఉంది. అండ్ ఇసుక కూడా చాలా బాగుందండి, చాలా మెత్తగా. అండ్ కొంతమంది ఆల్రెడీ ఇక్కడ స్విమ్ చేస్తున్నారు, సో ఆడుకుంటున్నారు కొంతమంది. అందరూ వాళ్ళ బిజీ స్కెడ్యూల్స్ నుంచి లైక్ కొంచెం రిలాక్స్ అవుతూ ఉన్నారు. సో అండ్ సీ కూడా మీరు ఇక్కడ కలర్ చూస్తే చాలా బాగుంది చూడడానికి. ఇలా ఇసుకలోంచి నడుస్తూ వెళ్తుంటే అసలు చాలా హ్యాపీగా ఉంది ఇలా వాటర్ని ఇలా చూస్తూ ఉంటే. అండ్ ఇది ఈ అరేబియన్ డెజర్ట్ అండ్ ఇదంతా లైక్ మీరు అటువైపు చూసినట్లయితే అంత డెజర్ట్ అండ్ ఇటు పక్కేమో అరేబియన్ సీ, లైక్ కాంబో చాలా బాగుంది కదా. అంటే డెజర్ట్ పక్కనే మనకి ఇక్కడ వాటర్ కూడా ఉంది. సో చూడగానే అంత చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది కదా. ఇలా సీన్ ఇలా చూస్తుంటే అలా చూస్తుంది పోవాలండి. అలాగే కూడా చాలా గట్టిగానే వస్తున్నాయండి వాటర్ సౌండ్ వినిపిస్తుంది కదండి మీకు కూడా. సీలైన్ బీచ్ చాలా కామ్గా, చాలా పీస్ఫుల్గా ఉంటుందండి బీచ్ అనేది. కొంచెం మనకి ఇది అవుట్స్కట్స్లో ఉండడం వలన కూడా ఇక్కడ ఇదంతా చాలా రిఫ్రెషింగ్గా, చాలా రిలాక్సింగ్గా, చాలా పీస్ఫుల్గా, కామ్గా ఉంటుంది. మనకి ఇది ఎయిర్పోర్ట్ నుంచి కూడా మనకి చాలా కొంచెం 40 మినిట్స్ డ్రైవ్లో వచ్చేయచ్చండి ఇది సీలైన్ బీచ్కి. సో ఫ్యామిలీతో ఇలా మీరు సీలైన్ బీచ్కి వచ్చేదంటే చాలా ఉంటుందండి. బికాస్ అంటే అందరికీ లైక్ రిలాక్స్ అయ్యే వాళ్ళు రిలాక్స్ అవ్వచ్చు, అడ్వెంచర్ ట్రిప్స్ వెళ్ళచ్చు, క్యాంపింగ్ చేసుకోవచ్చు. సో అందరికీ ఏది కావాలో అన్ని రకాల ఇక్కడ యాక్టివిటీస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఇలా బీచ్లో వాటర్ని చూస్తూ సౌండ్ వింటూ ఉంటే ఎంతసేపు అలా కూర్చొని ఉండిపోవాలనిపిస్తూ ఉంటుంది. నేను కూడా చక్కగా ప్రశాంతంగా ఇలా కూర్చొని బీచ్లో ఇసుకలో నేచర్ని ఎంజాయ్ చేస్తాను. డైలీ మన ఉండే స్ట్రెస్ ఇవన్నీ కూడా మర్చిపోతాము, అసలు ఇంకేవి గుర్తురావండి. ఇలా కూర్చొని అలా సీని చూస్తూ ఉంటే మనసంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అలాగే ఎక్కడో కెరటాలు ఇలా సౌండ్, వాటర్ సౌండ్ వింటుంటే కొద్దిగా భయం కూడా అనిపిస్తుందండి.
సో ప్రశాంతతతో పాటు భయం కూడా, ఎక్కడో చిన్న భయం కూడా అనిపిస్తుంది. నిజంగా నేచర్లో ఒక మ్యాజిక్ ఉందండి. ఇప్పుడున్న ఈ మెకానికల్ లైఫ్ నుంచి మనకి ఈ స్ట్రెస్ అంతా మనం ఫ్రీ అయిపోవాలంటే డెఫినెట్గా ఇలాంటి ప్లేసెస్ని విజిట్ చేయాలి కంపల్సరీగా. ఈ నేచర్తో మనం ఎంత ఇన్వాల్వ్ అయితే మనం కూడా అంత హ్యాపీగా ఉండొచ్చు. సో మీరు కూడా ఎప్పుడైనా వీలైనప్పుడు నేచర్లో ఇలా టైం స్పెండ్ చేయండి, చాలా రిఫ్రెషింగ్గా ఫీల్ అవుతారు. నెక్స్ట్ వీడియోలో ఈ సిలియన్ బీచ్ని, మీకు ఇక్కడ శాండ్విచ్ని మరింతగా ఎక్స్ప్లోర్ చేద్దామండి. ప్రస్తుతం నేనైతే రిలాక్స్ అయిపోతున్నాను. సో స్టే ట్యూన్, ఛానల్ తప్పకుండా ఫాలో అవుతుందండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు నా పేరు సంఖ్య. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.